వైసీపీకి మరో ఎదురు దెబ్బ. ఎప్పుడు చూసినా ఎదురు దెబ్బలు తినటం ఈ పార్టీకి అలవాటైపోయినట్టుంది. ఇదొక విచిత్రం. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా తీసుకున్నది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టెన్యూర్‌లో 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు. ఇదంతా కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ని కొట్టివేశారు. 3 పిటిషన్లు ప్రెజెంట్ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 3 పిటిషన్లకి ఇదే కర్మ పరిస్థితి పట్టింది ఈరోజు. అర్హత లేదు ఈ పిటిషన్లకని కూడా హైకోర్టు వ్యాఖ్యానించారు. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఆయనకి బెయిల్ వచ్చినా కూడా బెయిల్ని మళ్ళీ కొట్టేసి లోపల పెట్టాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ అదొక ఫేక్ కేస్. ఫేక్ కేస్ మీద కూడా వీళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఈరోజు బ్రేకింగ్ న్యూస్గా తయారైంది. ఇదంతా కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని సిబిఐకి కూడా అప్పగించాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని కూడా హైకోర్టు అర్హత లేదు ఈ పిటిషన్ కని కూడా కొట్టివేశారు. ఇదంతా కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరపాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తానికి 3 పిటిషన్లకి అర్హత లేదని చెప్పి హైకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ని కొట్టివేశారు. వైసీపీకి మరో ఎదురు దెబ్బ. ఎప్పుడు చూసినా ఎదురు దెబ్బలు తినటం ఈ పార్టీకి అలవాటైపోయినట్టుంది. ఇదొక విచిత్రం. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా తీసుకున్నది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టెన్యూర్‌లో 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు. ఇదంతా కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ని కొట్టివేశారు. 3 పిటిషన్లు ప్రెజెంట్ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 3 పిటిషన్లకి ఇదే కర్మ పరిస్థితి పట్టింది ఈరోజు. అర్హత లేదు ఈ పిటిషన్లకని కూడా హైకోర్టు వ్యాఖ్యానించారు. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఆయనకి బెయిల్ వచ్చినా కూడా బెయిల్ని మళ్ళీ కొట్టేసి లోపల పెట్టాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ అదొక ఫేక్ కేస్. ఫేక్ కేస్ మీద కూడా వీళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఈరోజు బ్రేకింగ్ న్యూస్గా తయారైంది. ఇదంతా కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని సిబిఐకి కూడా అప్పగించాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని కూడా హైకోర్టు అర్హత లేదు ఈ పిటిషన్ కని కూడా కొట్టివేశారు. ఇదంతా కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరపాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తానికి 3 పిటిషన్లకి అర్హత లేదని చెప్పి హైకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ని కొట్టివేశారు. వైసీపీకి మరో ఎదురు దెబ్బ. ఎప్పుడు చూసినా ఎదురు దెబ్బలు తినటం ఈ పార్టీకి అలవాటైపోయినట్టుంది. ఇదొక విచిత్రం. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా తీసుకున్నది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టెన్యూర్‌లో 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు. ఇదంతా కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ని కొట్టివేశారు. 3 పిటిషన్లు ప్రెజెంట్ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 3 పిటిషన్లకి ఇదే కర్మ పరిస్థితి పట్టింది ఈరోజు. అర్హత లేదు ఈ పిటిషన్లకని కూడా హైకోర్టు వ్యాఖ్యానించారు.
ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఆయనకి బెయిల్ వచ్చినా కూడా బెయిల్‌ని మళ్ళీ కొట్టేసి లోపల పెట్టాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ అదొక ఫేక్ కేస్. ఫేక్ కేస్ మీద కూడా వీళ్ళు హైకోర్ట్‌కి అప్పీల్ చేస్తే ఈళ్ళ పరిస్థితి ఈరోజు బ్రేకింగ్ న్యూస్‌గా తయారైంది. ఇదంతా కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేస్‌ని సీబీఐకి కూడా అప్పగించాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని కూడా హైకోర్ట్ అర్హత లేదు ఈ పిటిషన్‌కి అని కూడా కొట్టివేశారు. ఇదంతా కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరపాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తానికి 3 పిటిషన్లకి అర్హత లేదని చెప్పి హైకోర్ట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ని కొట్టివేశారు.